తెలంగాణ రాష్ట్రంలో అతి ముఖ్యమైన వార్తగా మనం ఇప్పుడు మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఏదైతే గత కొంతకాలంగా కాళేశ్వరానికి సంబంధించిన కమిషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి అక్కడ జరిగిన అవకతవకలను అవినీతి పేరుతోనో దాని మీద విచారణ జరుగుతూ పీసీ ఘోష్ కమిషన్ ఏదైతే విచారణ చేపడుతుందో అందుకు కేసీఆర్ని రావాలని చెప్పి ఇప్పటికే పలుమార్లు దానికి సంబంధించిన నోటీసులు ఇవ్వడము, ఆ నోటీసులు ఆయన స్పందించకపోవడము, కొన్నిసార్లు కోర్టుకు వెళ్ళి దానికి సంబంధించి మాట్లాడిన సిచ్యువేషన్ కూడా మనం చూసాం. ఫైనల్గా అయితే కేసీఆర్ ఇవాళ కమిషన్ ఎదుట హాజరయ్యేందుకు వెళ్ళారు. హాజరయ్యారు. ఒక 50 నిమిషాల పాటు కమిషన్తో మాట్లాడి వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పడము, ఆయన దగ్గర ఉన్న సమాచారాన్ని అఫిడవిట్ ద్వారా వాళ్ళకి అందించడం అన్నది కామన్గా జరిగిపోయింది. కానీ ఇక్కడ మరొక ఇంట్రెస్టింగ్ విషయం అయితే జరిగింది. ఎందుకంటే ఎక్కడైనా సరే ఆస్తుల కోసం కొట్లాడే అన్న చెల్లెళ్ళు లేదా ఆధిపత్యం కోసం కొట్లాడే అన్నా చెల్లెలు ఉంటారు, కానీ ఇక్కడ నిరసన తెలపడానికి కూడా అన్నా చెల్లెళ్ళు గొడవపడిన సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. గత కొంతకాలంగా బీఆర్ఎస్ పార్టీలో 2 కుంపట్లు నడుస్తున్నాయన్న అనుమానము వ్యక్తమవుతున్న నేపథ్యంలో మొదటి కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీని పూర్తి స్థాయిలో తన హస్తగతం చేసుకున్నారు, తను చెప్పినట్టుగానే అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు నడుచుకుంటున్నారు అనే విధంగాను, అంతేకాకుండా అది రాష్ట్రానికి అలాగే పార్టీకి కూడా నష్టం చేస్తుందంటూ తన సొంత చెల్లెలు కల్వకుంట్ల కవిత తన గళాన్ని బయటకు విప్పడం కానివ్వండి, అదే సందర్భంలో తను మొదటి నుంచి కూడా తనకి ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసిన తెలంగాణ జాగృతి సంస్థను మరొకసారి జాగృతం చేయడము, దాని ద్వారా కొన్ని ఉద్యమాలకు కొన్ని కార్యక్రమాలకు ముందడుగు వేయడం అనేది మనం చూసాం. తను ఈ మధ్యకాలంలో చేసిన కార్యక్రమాలకు కూడా బీఆర్ఎస్ పార్టీ కండువా కన్నా తను తెలంగాణ జాగృతికి సంబంధించిన కండువాన్ని వేసుకొని ముందుకు వెళ్ళడం అనేది మనం చూసాం. అదే తరహాలోనే మొత్తానికి మనం చూస్తే ఈ తను కవిత బయటకు రావడానికి లేదా వచ్చి నోరు విప్పడానికి చెప్పిన మాట కూడా ఏంటంటే, కేటీఆర్కో లేకపోతే మిగిలిన నాయకులకు ఎవరికైనా నోటీసులు వస్తే రాష్ట్ర వ్యాప్తంగా దానికి సంబంధించిన చర్చ జరుగుతుంది, ఆందోళన వస్తాయి, కానీ అదే కేసీఆర్కే కమిషన్ నోటీసులు ఇచ్చినా ఆయన రమ్మని సమన్లు జారీ చేసినా సరే ఎలాంటి కార్యక్రమాలు జరగకపోవడం ఏంటి, కాబట్టి మేము అంటే తెలంగాణ జాగృతి తరఫున ఆ రెస్పాన్సిబిలిటీని తీసుకుంటున్నామని చెప్పారు. ఇవాళ కమిషన్ ఎదుట హాజరయ్యేందుకు కేవలం కమిషన్ 11 మందికి మాత్రమే పర్మిషన్ ఇచ్చింది, కానీ అక్కడ కూడా బల ప్రదర్శన జరిగింది. వందలాది మంది కార్యకర్తలు వచ్చారు. ఆ కార్యకర్తలు వచ్చిన క్రమంలో అక్కడ 2 రకాల కార్యకర్తలు మనకు కనిపించారు. ఒకటి కేటీఆర్ లీడ్ చేసిన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కొద్దిమంది ఉంటే, కవితలు లీడ్ చేస్తున్న తెలంగాణ జాగృతికి సంబంధించిన కొద్దిమంది లీడర్లు అలాగే క్యాడర్లు కూడా అక్కడ మనకు కనిపించిన పరిస్థితి ఉంది. అంటే అక్కడ బల ప్రదర్శన జరిగింది కేవలం ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాదు, అన్నా చెల్లెల మధ్యలో ఉన్న ఆధిపత్య పోరుని మరొకసారి హైదరాబాద్ రోడ్ల మీద చూపించినట్టుగా మనకు అర్థమవుతుంది. సో ఒకసారి దీన్ని కూడా విశ్లేషించే ప్రయత్నం చేద్దాము. మనతో పాటు రాజు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రాజుని ఒకసారి అడుగుదాము అసలు ఏం జరుగుతుంది అనేది. రాజు, అన్నా చెల్లెల మధ్యలో ఒక ఆధిపత్య పోరు నడుస్తుంది, దాన్ని కేవలం పార్టీ కోసమే కాకుండా తండ్రి ముందు ఆ బల ప్రదర్శన చేసేందుకు కూడా సిద్ధపడినట్టుగా మనకు అర్థమవుతుంది. సో ఇవాళ జరిగిన సిచ్యువేషన్లో తెలంగాణ జాగృతికి సంబంధించిన వాళ్ళు ఆ పసుపు కండువాలు వేసుకొని పచ్చ కండువాలు వేసుకొని వాళ్ళు, తర్వాత అలాగే ఈ పింక్ కండువాలు వేసుకొని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు, ఏంటి ఆధిపత్య పోరు అనుకోవాలా దీన్ని, లేకపోతే ఆయన దగ్గర మార్కులు కొట్టే ప్రయత్నం అనుకోవాలా, ఎలా చూడాలి? మీరు అన్నది కరెక్టే సార్. కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ ఆదేశాల మేరకు విచారణకు ఆదరైనటువంటి మాజీ సీఎం కేసీఆర్ అయితే పూర్తి స్థాయిలో అక్కడ కొంత చర్చ నడిచింది. అయితే 10 సంవత్సరాల పాటు తెలంగాణకు సీఎం గా వివరించినటువంటి కేసీఆర్ కాళేశ్వరం నిర్మాణ ప్రదాత ఆయన కూడా కమిషన్ ఆదేశాల మేరకు అయితే ఇలా విచారణకు ఆదరైనటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో జస్టిస్ పీసీ ఘోష్ పూర్తి స్థాయిలో పలు ప్రశ్నలు సంధించారు. కాళేశ్వరంలో జరిగినటువంటి అవతావకలు కావచ్చు, కాళేశ్వరంపై వస్తున్నటువంటి అవినీతి ఆరోపణలకు సంబంధించి విచారణకు మాత్రం కమిషన్ ఆదేశించినటువంటి పరిస్థితి. క్రమంలో బీఆర్కే భవన్ లో నేడు మాజీ సీఎం కేసీఆర్ అయితే హాజరైనటువంటి పరిస్థితి. హాజరయ్యేటువంటి క్రమంలో కమిషన్ మాత్రం పూర్తి స్థాయిలో బీఆర్కే భవన్ లోకి మాత్రం కేవలం కేసీఆర్ తో పాటు మరో 9 మందిని మాత్రమే అనుమతించింది. మిగతా వేల సంఖ్యలో కూడా సుమారుగా 10,000 కార్లతో పూర్తిస్థాయిలో ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి బీఆర్కే భవన్ కి అయితే కేసీఆర్ చేరుకోవడం జరిగింది. ఆ చేరుకునేటువంటి క్రమంలో దాదాపు వేలాది మంది కార్యకర్తలతో పాటు పార్టీ సీనియర్ నాయకులు కూడా కేసీఆర్ అంశాలు కూడా పూర్తిస్థాయిలో ఆయన వెన్నెంచి నడిచినటువంటి పరిస్థితి. ఎంతకి పోలీసుల అనుమతి కావచ్చు, అధికారుల అనుమతి నిరాకరించడంతో కేవలం 9 మందిని మాత్రమే లోపలికి అనుమతించారు. దాదాపు 18 నిమిషాలకు సంబంధించి 18 ప్రశ్నలు అయితే వాళ్ళు సంధించిన పరిస్థితి. కమిషన్ ఈ క్రమంలో ఆయన సుదీర్ఘంగా చర్చించారు. అయితే ఈ క్రమంలో ఆ ప్రశ్నలు సంధించేటటువంటి క్రమంలో తన వంతు సమాధానం అయితే ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కావచ్చు, మేడిగడ్డ పిల్లలు కుంగిపోవడం, మరోవైపు నిధుల సమీకరణకు సంబంధించి తెలంగాణ జాగృతికి సంబంధించిన కార్యకర్తలు ఒకవైపు, అంటే దాన్ని మొత్తాన్ని కవిత లీడ్ చేస్తుంది, బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన కార్యకర్తలు నాయకులు మరోవైపు, వాళ్ళేమో కేటీఆర్ లీడ్ చేసినట్టుగా కనిపిస్తుంది. సో అన్నా చెల్లెళ్ళ ఏదైతే ఫైట్ ఉందో ఇవాళ ఇంటి దగ్గర నుంచి ట్విట్టర్ల దగ్గర నుంచి ఇవాళ హైదరాబాద్ స్ట్రీట్ల వరకు వచ్చిందా అన్నది చాలా మంది ఒక ప్రశ్న ఉంది. ఏంటి అలా జరిగింది అనుకోవాలంటారా?
ఎస్, మీరు అన్నది వాస్తవమే. ఎందుకంటే మొన్న కవిత ఏదైతే తన తండ్రికి రాసినటువంటి లేఖ బహిర్గతమైనటువంటి నేపథ్యంలో కేటీఆర్ మాత్రం ఒక అనూహ్యంగా తన స్పందనను వెలువచ్చినటువంటి పరిస్థితి. ఎందుకంటే అధ్యక్షుని హోదాలో ఉన్నప్పటికీ ఆయన అధినేతగా ఉన్నటువంటి వ్యవహారానికి సంబంధించి ఎవరైనా సరే పార్టీ కార్యకలాపాలకు అనుసరించి మాత్రమే కొంతమంది వ్యక్తిగతంగా చెప్పుకుంటారు అధినేతకు, మరోవైపు కొంతమంది లేఖ రూపంలో చెప్పుకుంటారు. కాబట్టి కవిత లేఖ రాస్తే తప్పేముంది, ఆ లేఖ కాస్త బయటకు పడితే తప్పేముంది, తన అభిప్రాయాలను లేఖ రూపంలో షేర్ చేసింది. కాబట్టి అలా తప్పేముంది అంటూ కూడా మీడియా అడిగిన సమాధానాలకైతే కేటీఆర్ కొంత పొంతలేని సమాధానం చెప్పినటువంటి పరిస్థితి. అదే తరుణంలో కవిత కూడా కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలను కూడా లైట్ గా తీసుకున్నట్టు సమాచారం. ఈ క్రమంలో గత కొంతకాలంగా ఇంట్లో మాత్రం కుంపడి నడుస్తున్నటువంటి ఆరోపణలు వెలువెత్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, మరోవైపు నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి ఆమె ప్రస్తుతం అయితే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ హోదాలో ఆమె ఉంది. కాబట్టి ఈ క్రమంలో ఆమె ఒక చెల్లిగా మాత్రమే చూస్తున్నారు. అదే క్రమంలో రాజకీయ కోణంలో మాత్రం కేటీఆర్ కొంత లైట్ గా తీసుకుంటున్నారు అనేటటువంటి వాదనలు తెలంగాణ రాష్ట్రంలో ఒక చక్కర్లు కొడుతున్నాయి. ఈ అంశానికి సంబంధించి జాగృతిని పటిష్టం చేసే దిశ కావచ్చు, తెలంగాణ జాగృతి పేరిట కూడా నూతన పార్టీకి ఆవిర్భావం పోసుకోబోతున్నటువంటి వార్తలు మాత్రం కేటీఆర్ సీరియస్ గా తీసుకున్నటువంటి పరిస్థితి సార్. లక్ష్మణ్ గారితో ఒకసారి వెళ్దాము ఇదే విషయానికి సంబంధించి. లక్ష్మణ్ గారు, మామూలుగా ఏదైనా సరే అన్నా చెల్లెళ్ళ మధ్యలో ఒక సరే పోటీ ఉండాలి. ఆ పోటీ ఏంటంటే గతంలో ఇద్దరు హ్యాండ్ ఇన్ హ్యాండ్ చేసుకుని ఏదైనా ఇష్యూ జరిగింది అంటే ఒకరికొకరు మాట్లాడేవాళ్ళు. సరే ఒకరు అసెంబ్లీలో మాట్లాడితే ఇంకోరేమో మండలిలో మాట్లాడేవాళ్ళు. కానీ ఈసారేమో ఒకే వేదిక కానీ రెండు కుంపట్లు చాలా క్లియర్గా కనిపించే వాళ్ళు విజువల్స్లో కూడా. సో దాన్ని బట్టి చూస్తుంటే కేసీఆర్ దగ్గర మార్కులు కొట్టేసే ప్రయత్నం జరుగుతోందా, లేకపోతే కేటీఆర్కి వ్యతిరేకంగా తను ఉద్యమిస్తున్నానా, లేకపోతే తను ఆ స్టెప్స్ తీసుకుంటున్నాను దాన్ని చెప్పే ప్రయత్నమా, లేకపోతే అసలు నేను బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు అనుబంధంగా లేను అని చెప్పే ప్రయత్నమా, ఎలా చూడాలంటారు దీన్ని? ఈ ఇద్దరి మధ్యలో ఉన్న ఈ ఇష్యూ కాస్త ఇవాళ కేసీఆర్కి తలనొప్పిగా మారిన విషయం అయితే మనకు తెలుసు. అది రోడ్ల మీద కూడా రావాల్సిన అవసరం ఉందంటారా? లక్ష్మణ్ ఒకసారి మీ ఆడియో మ్యూట్ ఒకసారి తీసుకోరా సార్, మ్యూట్ అన్నట్టుంది. ఆమె జాగృతి సంస్థ పేరుతో నేను పోరాటాలు చేస్తాను, ప్రభుత్వం చేసే అన్యాయాలను ఎత్తి చూపుతాను అని చెప్తున్నది. ఆమె బిఆర్ఎస్ పార్టీలో ఉంటూ ఎమ్మెల్సీగా ఉంటూ జాగృతి తరఫున నేను ఫైట్ చేస్తాను అంటే అది ఎంత సమంజసంగా ఏమి అనిపించదు. ఒకవేళ ఆమె పోనీ బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి నేను జాగృతి సంస్థ ద్వారా నా కార్యక్రమాలు నిర్వహిస్తాను అంటే అది వేరే అంశం. ఆమె రాజీనామా చేయలే ఎప్పుడు. మరి కేసీఆర్ నిర్ణయం అనేది ఏదైనా ఇద్దరి మధ్య అన్నా చెల్లెల మధ్య విభేదాలు వచ్చినప్పుడు పరిష్కరించాల్సింది ఎవరు? తండ్రిగా కేసీఆర్. అలాగే అది పార్టీకి సంబంధించిన అంశం. ఖచ్చితంగా ఆయన పార్టీ అధ్యక్షుడు కేసీఆర్. సో ఆయన జోక్యం చేసుకోవాలి, ఇద్దరిని కూర్చోబెట్టాలి, మాట్లాడాలి. లేకపోతే ఏమైపోతుందంటే ఒక రాంగ్ సిగ్నల్ జనంలోకి వెళ్ళిపోయి ఆమె ఒకవైపు కార్యక్రమాలు, ఈయన ఒకవైపు కార్యక్రమాలు డిఫరెంట్ గా నడుచుకుంటూ గ్రూపిజం అనేది డివైడ్ అయిపోయింది. నష్టం ఎవరికి? పార్టీకి కదా అల్టిమేట్ గా. అంటే డ్యామేజ్ అయితే నష్టం ఎవరికి? ఇవాళ 3 పార్టీలు మనకి ఇక్కడ ఉన్నాయి. ప్రధాన కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది, దాని తర్వాత బీజేపీ. ఇక్కడ జనము బీజేపీ ఇంకా అనుకున్న విధంగా జనములోకి వెళ్ళడం లేదు, జనాన్ని ఒప్పించడం లేదని నా అభిప్రాయం. ఏదైనా చేస్తున్నారంటే బీఆర్ఎస్ చాలా ఫాస్ట్ గా పనిచేస్తున్నది, రియాక్ట్ అవుతున్నది అనేక అంశాల మీద. అలాంటి పరిస్థితుల్లో ఆల్టర్నేటివ్ బీఆర్ఎస్ అని జనం అనుకునేటప్పుడు డ్యామేజ్ చేసుకుంటే బీజేపీకి అడ్వాంటేజ్ అవుతుంది. ఆల్టర్నేట్ చూడప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను వ్యతిరేకించే ఓటరు ఆల్టర్నేట్ ఎత్తుకుంటాడు కదా. బీఆర్ఎస్ పార్టీ ఆల్టర్నేట్ అనుకుంటాడా లేకపోతే బీజేపీ అనుకుంటాడా అనేది ఆలోచించాల్సినటువంటి అవసరం. ఇప్పుడు అక్కడ ఇంకొక సమస్య కూడా వస్తుంది. ఎందుకంటే దానికి ఇంకో సమస్య కూడా వస్తుంది. ఇప్పుడు కార్యకర్తలు జై కవిత అనాలా, జై కేటీఆర్ అనాలా? ఇప్పుడు ఏమంటే ఏమవుతుందో తెలీదు. రేపు అన్నచెల్లెలు మళ్ళీ ఒకటైపోతే మా పరిస్థితి ఏంటి? ఇక్కడ అది ఇంట్లో ఇప్పుడు ఆమె కుటుంబ సభ్యురాలు కాకుండా బయటి వ్యక్తి అయితే అది వేరే అంశం అవుతుంది. బయట వాళ్ళ పార్టీలకు వస్తుంటారు, పోతుంటారు అని మాట్లాడతారు. ఏ పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తే పార్టీ నుంచి రిమూవ్ చేస్తారు. ఆమె కుటుంబ సభ్యురాలు అయిపోయింది. మరి ఆమె ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే పార్టీకి వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్నట్టు లెక్క కదా. మరి ఎందుకు యాక్షన్ తీసుకోలే? ఎందుకు నోటీస్ ఇవ్వలే పార్టీ నుంచి అధ్యక్షుడు లేదా వర్కింగ్ ప్రెసిడెంట్? ఇవ్వలేదు కదా. పోనీ ఆమెతో కాంప్రమైజ్ అవుతున్నారా, కూర్చోబెట్టుకొని మాట్లాడుతున్నారా? మరి ఫామ్ హౌస్ కు వెళ్ళి మాట్లాడిందనే వార్తలు వచ్చాయి. ఏం జరిగిందో తెలియదు.
ఇవాళ వీడియోలో కూడా కేసీఆర్ చూస్తే కూడా ఎందుకు మౌనం వహించారు? పార్టీ డ్యామేజ్ అవుతుంటే పార్టీ అధినాయకుడు మౌనం వహించితే కుదరదు కదా. అంటే ఇవాళ కమిషన్ ఎదుట హాజరవ్వడానికి బయలుదేరినప్పుడు చూసినా కానీ కవిత చాలా దూరంగా ఉంది. అంతకుముందు దగ్గరగా వెళ్ళి సరే ఆయనకి విషెస్ చెప్పడమో లేకపోతే ఆయనకి మేము చెప్పడం ఏదో జరిగేది కానీ బట్ ఇవాళ బాగా దూరంగా ఉన్నది కూడా విషయంగా కనిపిస్తుంది. అంటే కేసీఆర్ కూడా దూరం పెట్టారా, కూతురు కొడుకు మధ్యలో ఆయన తెలుసుకోలేకపోతున్నారా ఏందన్నది కూడా మరొక ప్రశ్న అయితే చాలా మందిలో ఉంటుంది. అట్లా కాదా, అక్కడ ఆమె అలా వ్యవహరించకపోతే దూసుకొని వెళ్ళిపోతే ఏమైపోతుందంటే ఎన్ని చెప్పినా కూడా బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకుల బలమే ఎక్కువ ఉన్నది. ఆమె దగ్గర బలం ఎక్కడ ఉంది? అవును, బలం ఎక్కువ ఉన్నప్పుడు అక్కడ ఏదైనా వివాదం వస్తే గొడవలు అయ్యాయనుకోండి, నష్టం ఆమెకే కదా. అవును, అందువల్ల జాగ్రత్త పడి కొంచెం దూరంగా ఉందేమో అనిపించింది నాకైతే. అలాగే ఒకటి అంత బల ప్రదర్శన అవసరం అయితే లేదు. ఇప్పుడు ఒక జడ్జి గారితో కమిషన్ ఏర్పాటు చేసి విచారణ జరుగుతూ ఉన్నప్పుడు ఎవరిని విచారణకు పిలిచినా కూడా మామూలుగా వెళ్ళాలి, విచారణలో పాల్గొనాలి, తెలిసింది చెప్పాలి, ఏమన్నా డాక్యుమెంట్ ఉంటే ఇవ్వాలి, వెళ్ళిపోవాలి. దానికి బల ప్రదర్శన అవసరం అక్కడ. అవును, ఏం చేస్తున్నారు ఇక్కడ? ఇది కమిషన్. ఇప్పుడు ఏ సిబిఐనో ఏ విజిలెన్సో ఏ ఏసీబీనో ఇన్వెస్టిగేషన్ లో అయితే ఏమైపోతాదంటే పిలిచి అరెస్టు చేస్తారు. అప్పుడు బల ప్రదర్శన అవసరం దానికి నిరసన తెలపడానికి. ఇది కమిషన్. ఈ కమిషన్ ఏమి అరెస్టులు అనేది చేయడానికి అవకాశమే లేదు. అవును, వీళ్ళు కేవలం విచారణ చేసి ఆ రిపోర్టు ప్రభుత్వానికి ఇస్తారు, అది కేబినెట్ లో పెడతారు. దాని తర్వాత అందులో ఏమైనా ఎవరు తప్పు చేశారో అందులో ఈయన తేలితే అప్పుడు మళ్ళీ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలకు ఇస్తారు. ఎవరికైనా ఇవ్వచ్చు, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినప్పుడు అప్పుడు కేసు రిజిస్టర్ చేసి యాక్షన్ అనేది తీసుకోవాలి. ఇది చాలా ప్రొసీజర్ ఉంది. సో దానికి కేసు పంపించారంటే బల ప్రదర్శనకి నేనైతే అవసరం లేదని చెప్తున్నా. ఇప్పుడు బయట జనం అంతా ఉంటారంటే ఉంటే ఏమో నాకు మారల్ గా సపోర్ట్ వీళ్ళందరూ వచ్చారని లోపల పోయి అబద్ధాలు చెప్తాడా? లోపల పోయి ఏం చెప్పకుండా బయటకు వస్తాడా? చెప్పాల్సిందే కదా. ఏదో ఒక విషయం వాళ్ళు ప్రశ్నలు అడుగుతారు, దానికి జవాబు చెప్పాలా, తెలుసా తెలియదా అని. దానికి బల ప్రదర్శన అవసరం. ఎవరైనా ఈయనే కాదు, ఏ రాజకీయ పార్టీ. ఇప్పుడు మన ఈటల రాజేంద్రని పిలిచారు, బల ప్రదర్శన జరిగిందా? మాట్లాడేసి వచ్చారు. అవును, సింప్లిఫై వస్తాడు. అన్నా చెల్లెల మధ్యలో ఉన్న ఇష్యూని కాస్త వాళ్ళు అక్కడ బల ప్రదర్శన పేరుతో లేకపోతే నా వెనకాల ఎంతమంది జనాలను చెప్పుకునే ప్రయత్నం చేసినట్టుగా అర్థమవుతుంది. ఎస్, ఒక బ్రేక్ తీసుకుందాం లక్ష్మణ్, ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత 11 ఏళ్ల మోదీ పాలనకు సంబంధించి ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్ గురించి మనం మాట్లాడదాం. అంతేకాకుండా సంవత్సర కాలం కంప్లీట్ అవుతున్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు మరొక సూపర్ 6 హామీ పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధమైన వేళ దాని గురించి కూడా డిస్కస్ చేయాల్సిన అవసరం